సార్ మీరు ఎంతోమంది హీరోలను చూశారు కదండి. అంటే వాళ్ళతో మీరు సినిమాలు తీయకపోయినా కూడా ఈవెన్ చిరంజీవి గారితో సినిమా తీయలేదు. కానీ బాలయ్య బాబు గారితో తీశారు. అంటే వాళ్ళ మెంటాలిటీస్ తెలుసు కదండీ. సో చిరంజీవి గారిని, బాలయ్య గారిని కంపేర్ చేయాలి అంటే వాళ్ళ గుడ్ క్వాలిటీస్ లేకపోతే వాళ్ళలో ఉండే అద్భుతమైన లక్షణాలు ఏవైనా చెప్పాలంటే ఏం చెప్తారండి? అంటే నా వరకైతే నేను బాలకృష్ణ గారికి ఓటేస్తానండి. అంటే నేను నిర్మమాటంగా కొట్టొచ్చినట్టు నేను మాట్లాడతాను కదా, ఆయనలో ఉండేది అదే క్యారెక్టర్. ఓకే. రియాక్ట్ అయిపోతాడు ఇమ్మీడియట్గా, ఆయన రియాక్ట్ అవుతాడు. ఇది మా నేను చిరంజీవి గారిని బాస్ బాస్ అంటుంటాను. ఇదే చిరంజీవి గారు అనుకోండి, రియాక్ట్ అవ్వరు. అక్కడ ఎదురుగా ఉండేవాళ్ళ ముందు ఆయన చెడ్డగా బిహేవ్, లోపల బాధ ఉన్నా, లోపల ఎమోషన్ ఉన్నా, కోపం ఉన్నా పక్కకెళ్ళి అవతలడితో చెప్తాడేమో కానీ ఈయన రియాక్ట్ అవ్వరు. అంటే మనిషికి ఒక్కో స్టెప్ ఉంటుంది. ఆ విధంగా లెక్కేసుకున్నప్పుడు నేనైతే నిజాయితీగా డైరెక్ట్గా మాట్లాడేవాడిని. నేను అలా బిహేవ్ చేస్తున్నాను, నేను ఎవరిని కోరుకుంటాను? లోపల ఫీల్ అవుతూ తర్వాత ఇంకోటితో చెప్పించో, లేకపోతే తర్వాత ఈడేదో ఇది చేస్తే మొన్న ఈడిలా బిహేవ్ చేశాడు కదా అనుకునేవాడు కంటే స్పాట్లో నువ్వు రియాక్ట్ అయిపోయి ఆ చాప్టర్ అంతటితో వెళ్ళిపోవాలండి. దాన్ని క్యారీ చేయకూడదు ఎప్పుడు. ఆ బేస్లోకి వచ్చినప్పుడు బాలకృష్ణ గారే నేను నెంబర్ 1 అంటాను. ఆయనతో సినిమాలు హిట్లో లేకపోతే కెరీర్లో, గ్రాఫ్లో, ఫిగర్లో ఇవన్నీ నేను అసలు నా సంబంధం లేదు. నేను ఇది లేదు. నేను చిరంజీవి గారితో నేను అన్న రోజులు ఉన్నాయి. బాస్ మీరు ఎక్కడ ఇస్తారులే బాస్ మాకు డేట్లు అని నేను అన్న రోజు ఉంది. ఆయన అప్పుడు ఏమనేవారండి? నవ్వుతారు అంతే. ఇదే రామ్ చరణ్ గారు ఉన్నారు, నాకు కళ్యాణ్ గారు మనం సినిమా నాకు చిరంజీవి గారు అనలా మనం సినిమా చేయాలి కళ్యాణ్ అని, కానీ నన్ను రామ్ చరణ్ గారు అన్నారు. ఓకే సార్ మనం కలిసి సినిమా చేద్దాం సార్ అని చెప్పి. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, నేను ఎప్పుడు ఎదగాలని, నేను ముందుండాలని అరవింద్ ఎప్పుడు కోరుకునేవాడు. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఇండస్ట్రీలో ఉండేవాళ్ళలో ఏదన్నా ఇది చేస్తే ఫస్ట్ రెస్పెక్ట్ నేను అరవింద్ గారికే ఇస్తాను. నాకు కష్టం ఉందనంటే ఈ ఇండస్ట్రీలో అందరూ పక్కన జోగులు వేసుకొని నా కొడుకు కరెక్టే అయిందిలే, ఇదైందిలే అని చెప్పిన ఫీల్ అయ్యారు. కానీ నా కొరకు వీడికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏంటి వీడేంటి సడన్గా ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డాడని ఫీల్ అయిన వ్యక్తి నాకు అల్లు అరవింద్ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. 100% నేను నా జీవితకాలంలో ఎప్పుడైనా సరే వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. వాళ్ళకి తెలుసు కళ్యాణ్ మెంటాలిటీ ఏంటనేది తెలుసు, కళ్యాణ్ రాంగ్ ట్రాక్ వెళ్ళడం తెలుసు. సార్ అలాగే మీరు జయలలిత గారితో ఎంత సాన్నిహిత్యం అంటే ఒక అభిమానాన్ని సంపాదించుకున్నారో, అలాగే కుమారస్వామి గారితో కూడా అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళతో కూడా ఎక్కువ, అంటే మీరు సీఎంలకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. అంటే దగ్గరగా ఉండడం మీన్స్ నా ఉద్దేశం ఒక అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఆ రహస్యం ఏంటో చెప్తే వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా సార్. నేనేమీ లేదండి, వాళ్ళ దగ్గరకు పోయి నాకు ఇది కావాలి అది కావాలని నేను ఏ రోజు అడగను. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుమారస్వామి గారు సీఎంగా ఉండే మేము కలిసి సినిమాలు చేశాం. కానీ కుమారస్వామి గారు సీఎం అయిన తర్వాత చాలామంది చాలా ఇది చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆబ్లిగేషన్ అడిగింది ఒకటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు కర్ణాటక క్యాడరు హైదరాబాదులో ఉంటే, ఆంధ్రాలో ఉంటే ఆవిడకి ఎక్స్టెన్షన్ కావాలి. 5 నిమిషాల్లో తెచ్చా లెటరు. అంతకుముందు రోజు వరకు ఇంకా అది రాదు అనుకున్నదాన్ని 5 నిమిషాల్లో తెచ్చా. సర్వీస్ ఎక్స్టెన్షన్ అండి అంటే ఇప్పుడు మామూలుగా ఒక స్టేట్ నుంచి ఇంకో ఇది ఉంటుంది, దానికి ఒక టర్మ్ 3 years లేకపోతే అలా ఉంటుంది. 2 terms ఇస్తారు, 3rd term ఎవరు. కానీ నా కొరకు ఆయన చేసి పెట్టారు. ఆ రోజు మా రాజశేఖర రెడ్డి గారి దగ్గర, సీఎం రాజశేఖర రెడ్డి గారి దగ్గర, అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, ఆయన తను చనువుగా ఉండేవాళ్ళమే. కేవలం ఏంటంటే ఆయన సీఎం అవుతాడని మేము అనుకొని ఆయనతో చనువు ఏర్పడలేం మాకు. ఆయన అపోజిషన్ లీడర్గా కూడా లేడు అప్పటికే, దానికి ముందు నుంచి. అంటే ఒకరితో ఒకటి మూవ్ అయితే ఆ స్నేహంలాగా జర్నీ చేసాం. వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని ఆబ్లిగేట్ చేసి ఏదో వాడుకోలేదు. అందుకనే మన ప్లేస్లో ఎక్కడ కూడా పదిలంగా ఉండటానికి కారణం అదే. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. రాజశేఖర రెడ్డి గారితో ఆ రిలేషను, ఆ హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది మీరు కంటిన్యూ చేయడం వలన
తర్వాత కూడా జగన్ గారితో ఆ రిలేషన్ మీకు కొనసాగుతూ మిమ్మల్ని ఒక వైసీపీ మనిషి అని ముద్రేసిందా అండి? అంటే చాలామంది అంటూ ఉంటారు కళ్యాణ్ గారు అనగానే వైసీపీకి కొంచెం సపోర్టర్గా ఉంటారు, ఫర్గా ఉంటారు, ఇలా అని అంటూ ఉంటారు బయట. అసలు ఇది 100% రాంగ్ అండి. నేను జగన్ గారితోనే చెప్పాను. మీ చిరంజీవి గారు మేమందరం వెళ్ళినప్పుడు మామూలుగా పిచ్చాపాటిగా స్టార్ట్ అయితే ఇది వచ్చిన తర్వాత నేను జగన్ గారితో డైరెక్ట్గానే చెప్పాను. రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడో జనాల్లోంచి మేము ఏమే కళ్యాణ్ రా అని చెప్పి వచ్చిన తర్వాత భుజం మీద చేసి ఇది మాట్లాడుతుంటే మా సొంత ఇంట్లో మా సొంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళామని మేము ఫీల్ అయ్యేవాళ్ళమి. మీ దగ్గర మాకు అది లేకుండా పోయింది సార్. ఎందుకనంటే మీ దగ్గర రావాలంటే డోర్లు ఎక్కువైపోయినాయి. మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు రావాలంటే ఒకటే డోరు, ఆ డోరు మేము ఎప్పుడైనా తీసుకొని వెళ్ళేదానికి ఉండేదని అంటే బెబ్బే అదేం లేదండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ ఏదేదైనా ఇప్పుడు మనం అక్కడ హైదరాబాదు, వాళ్ళు ఇక్కడ, ఆటోమేటిక్గా తెలియకుండా అది ఒక దూరం పెరిగిపోయింది. ఏమో అదే హైదరాబాద్ అయి ఉంటే ఒకరోజు ఇబ్బంది అయినా రెండో రోజు ఇబ్బంది అయినా వెళ్ళేవాళ్ళమేమో. ఎందుకంటే మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా అని. 100% రాజశేఖర రెడ్డి గారు మా రాజశేఖర రెడ్డి గారే. దాంట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారితో మీ రిలేషన్ కానీ మీ సాన్నిహిత్యం కానీ ఏదైనా ఉందా సార్? అంటే ఏదైనా సన్నిహితంగా రాజశేఖర రెడ్డి గారు అంత సన్నిహితంగా లేకపోయినా మామూలుగా ఏమైనా ఉండేదా అండి? సరే నాకు అందరూ ముద్ర ఏమనిస్తారు, నేను బాలకృష్ణ గారితోనే సినిమాలు చేస్తాను కాబట్టి నేను తెలుగుదేశం అనుకుంటారండి. నేను తెలుగుదేశం కానే కాదని అంటే మా ఈ జర్నీ మా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ కాంగ్రెసు అది అవ్వటం, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇది ఉండటం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోగలిగేవాళ్ళని. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఉండే క్యాటరే అక్కడి నుంచి బయటికి దోసేస్తుంటారు. మనమేమో జనాలను దోసుకొని ముందుకెళ్ళి అలవాట్లేదు. మామూలుగా డయాస్ మీద కూడా ఉంటే వాళ్ళు ఎవరన్నా మనల్ని ముందుకు రండి అనాలి తప్పితే ఆవిడ దోసుకుంటుంటారు ఫోటోల కొరకు. వాళ్ళకి మన ఫోటో కావాలంటే వాడు తీసుకుంటాడు, లేకపోతే వాళ్ళతో ఫోటో మాత్రం నాకు అవసరంలే. అలాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు తెలిసినంతవరకు ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇది చేసింది మాత్రం ఏమీ చేయలేదు. అది దాని వరకు మాత్రం 100% నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన మంచి కానీ లేకపోతే సర్వీస్ కానీ ఏముందని భావిస్తున్నారండి? 100% సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోయి ఏమడిగితే అది చేశాడండి రాజశేఖర రెడ్డే కాదండి. సినిమా ఇండస్ట్రీకి ఏదన్నా చేసి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లే చేసినాయి, తెలుగుదేశం గవర్నమెంట్ ఏమీ చేయలేదు. కాంట్రవర్సీలు ఏదైనా ఉంటే ఉండొచ్చేమో తప్పితే ఏమీ చేయలేదు. కానీ టీడీపీకి సినిమా వాళ్ళ సపోర్ట్ చాలా ఉండేది కదండి, అయినా కూడా ఏం చేయలేదని భావిస్తున్నారండి? అంటే ఎలా ఉండేదంటే ఇప్పుడు అంటే దీంట్లోకి వచ్చే లోపల మళ్ళీ అనాలి, మొత్తం అందరు కమ్మోళ్ళు, ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చోగానే వీళ్ళందరూ పోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతుంటారు. ఇవన్నీ మామూలే. రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు కూడా ఇలానే మేము ఒక మూవీ టవర్స్ ల్యాండ్ పోతే ఆ విషయంలో మేము తిరుగుతూ ఉంటే మేము చనువుగా తీసుకొని వెళ్ళి అందరూ వెళ్తే వీళ్ళందరూ వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు వస్తాడు కదా అప్పుడు తీసుకుంటారు అన్నాడు. వీళ్ళని చూడంగానే మాకు అది కాదు, సినిమా వాళ్ళని మేము అంటే అనేవారు. ఎవరు మా నిర్మోహాటంగా మొహాల మీద అన్న ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇదే ఆశేషగిరి గారు నేను వెళ్ళి పోరాటం చేసి ల్యాండ్కి ల్యాండ్ సాధించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే అలాగా అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మనం పోయి అక్కడ కనిపించగానే ఆయన ఏదో మనం దేశాన్ని దొబ్బేయడానికి వచ్చినట్టుగా ఆయన ఫీల్ అవుతారు. మనకెందుకు, మనమేం దొబ్బేసే పని లేదు, ఇది లేదు. ఇది కాకపోతే చంద్రబాబు నాయుడు గారికే ఎక్కువ మేము ట్రైలర్లు చేసి ఇచ్చాం. నేను కాంగ్రెస్కి నేను చేయించిన ఎలక్షన్లప్పుడు కామన్గా అడుగుతారు, కామన్గా చేస్తాం. కాకపోతే మా బాలయ్య బాబు మా బావగారు కాబట్టి ఓకే అక్కడ కలిసినప్పుడు సార్ నమస్తే సార్ ఇది తప్పితే తెలుగుదేశం గవర్నమెంట్ని మేమేమీ వాడుకోలేదు. నేనైతే వాడుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నేనేం ఏ గవర్నమెంట్లలో మేమే వాడుకోవాలి. కాకపోతే ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే మనకున్న చనువుతో నేరుగా తీసుకెళ్ళి ఇదిగో సార్ అన్నయ్య ఈ ఇబ్బంది వచ్చిందన్నయ్య అదన్నయ్య ఇదన్నయ్య అంటే ఎవరితోనైనా చేయించుకోగలిగేవాళ్ళం. నాకు కాదు, నేను వేరే వాళ్ళకి చేయించాను, కానీ నాకని నేను మాత్రం ఏ గవర్నమెంట్లోనూ ఏమి చేయించుకోలేదు. సార్ బాలయ్య బాబు గారితో మీకుండే ఆ రిలేషన్ ఏదైనా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పమంటే ఏదైనా ఒకటి చెప్పగలరా?
అంటే ఒకటే ఉందండి, ఆయన నన్ను సొంతోడు అనుకుంటాడు, నా కంపెనీ ఆయన సొంత కంపెనీ అనుకుంటారు. ఇంకా మా ఇద్దరి మధ్యన అలాంటిది ఏమీ లేదు. కానీ ఎనీథింగ్ మేమిద్దరమే మాట్లాడుకుంటాం, మా ఇద్దరికి మధ్యవర్తులు ఉండరు. ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. బాబు నేను మిమ్మల్ని కలవాలండి అని వస్తే నేరుగా ఆయన ముందు చాలామంది చెప్పేదానికి భయపడతారు. నేనైతే బాబు ఇది మాట్లాడదామని వచ్చాను బాబు, ఇది బాబు దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది బాబు అంటే సరేనండి. ఆయన దానికి ఇమీడియట్గా ఆన్సర్ చెప్పగలిగితే విత్ ఇన్ సెకండ్లోనే చెప్తారండి. ఇంకా దాచిపెట్టడం నానబెట్టడం అసలు ఉండదు. అవి ఏదన్నా ఆలోచించి చెప్పేదైతే సరే నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తారు. మనం మర్చిపోతామేమో కానీ ఆయన మర్చిపోరు. సాయంకాలమో లేకపోతే మార్నింగ్. హీ ఈజ్ వెరీ సిన్సియర్ ఆ విషయాల్లో. ఇప్పుడు నేనున్నాను, బాలకృష్ణ గారు సూపర్ హిట్ కొట్టారు కదా అని చెప్పి అక్కడ జనాల నుంచి దోసేసుకొని నేను వెళ్ళేసి నాకు అర్జెంటుగా సినిమా చేస్తాను నేను అడగను. ఆయన కమిట్మెంట్లు ఆయనకు ఉంటాయి, ఆయనకు ఉంటాయి. కానీ కళ్యాణ్ మావోడు అనేది ఆయనకు ఉంటుంది. అది సంపాదించుకున్నా నాకు అది చాలు. చనువు ఉండడం వల్లనే ఆ మధ్య అప్పుడు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మీరే ముందుకు వచ్చి మాట్లాడినట్టున్నారు కదండి. అప్పట్లో సినిమా వాళ్ళందరూ వెళ్ళినప్పుడు బాలయ్య బాబు గారు ఏదో మామూలుగా ఒక మాట అన్నారని చెప్పి తర్వాత కాంట్రవర్సీ ఒక రేగడం, జగన్ గారి దగ్గరికి సినిమా వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆయన్ని ఇన్వైట్ చేయలేదని, సంథింగ్ ఏదో జరిగిందని. అట్లా అంటే ఒకటి ఉందండి, బాలయ్య బాబు గారు ఏది దాచిపెట్టుకోరు. అంటే ఆయన అడిగితే నేను వెళ్ళి చెప్పిన మాట వాస్తవమే. కానీ అంటే నా వరకు నేనే అనుకుంటా కదండి, ఇప్పుడు బాలకృష్ణ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, అక్కడికి తీసుకెళ్ళటం బాగుండదా అనేది. జగన్ గారికి అదేం ఉండకపోవచ్చు అండి. ఇల్లే మనకే ఉంటుంది ఒక భయం, మనం ఏదో ఒకటి అడుగుదామని వెళ్తున్నాం, గబక్కన ఏదన్నా రియాక్షన్ వస్తుందేమో అని. అంటే ఆయనకి చెప్పమన్నట్టే చెప్పారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన రాకుండా ఉంటే బాగుండన్నట్టే ఉంటుంది. నేను ఇది ఓపెన్గా చెప్పగలను, ఆయనకి ఇది ఓపెన్గా చెప్పగలను. కాకపోతే బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను అక్కడికి రావాలి ఇక్కడ ఏమండి, బాలకృష్ణ గారి ఫ్యాను జగను. నిజమేనా సార్ అది? అంటే చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది, అందులో ఎంత నిజం 100% అండి. ఇప్పుడు అక్కడేమి ఇక్కడ ఈరోజు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారు, లేకపోతే ఎవరు ఇది డెఫినెట్గా ఈజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ. అలాగనే బాలకృష్ణ గారిని ఏ రోజు కూడా జగన్ గారు ఎక్కడన్నా తిట్టారండి? అలానే జగన్ ఎక్కడన్నా బాలకృష్ణ తిట్టారండి? ఏం ఉండదు. సమయానుభావం సిచ్యువేషన్ బట్టి ఏదో మాట్లాడతారు తప్పితే ఈరోజు కూడా బాలకృష్ణ గారికి పలానా పని ఉంది అని చెప్పిన కానీ ఫోన్ చేస్తే అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ 100% చేస్తారండి. ఎందుకంటే ఆయన స్వార్థం కొరకు ఏమీ అడగడు. ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్పో లేకపోతే 10 మందికి ఉపయోగపడేదే అడుగుతాడు. డెఫినెట్గా దే విల్ సపోర్ట్. సార్ మీరు 500తో సినిమా మొదలుపెట్టారు, ఇప్పుడు 500 కోట్లతోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కడుతున్నారని తెలిసిందండి. ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగారు? అమ్యూజ్మెంట్ పార్క్ కట్టడానికి ఆలోచన కానీ ప్రేరణ కానీ ఏంటి? అంటే ఇది నాకు నిజంగా చెప్పాలంటే తమిళనాడు ప్రభుత్వం నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి అది. అంటే నేను ఎక్కువ ఆ తమిళనాడుకే బాగా అటాచ్ అయిన వాడిని. మీరే అన్నారు ఇందాక జయలలిత గారు, లేకపోతే కరుణానిధి గారు, లేకపోతే స్టాలిన్. అది అనుకోకుండా నా కెరీరు, నా గ్రోత్, నా లైఫ్ అంతా ఎక్కువ అక్కడనే జరిగింది. కాబట్టి అక్కడ ఆర్ట్ ఆఫ్ ది సిటీలో 38 ఎకరాలు, అన్నానగర్లో 38 ఎకరాలు ల్యాండు నాకు ఇవ్వటం అనేది అదొక పెద్దవారం. అంటే లీజుకి ఇచ్చారు సార్? లీజు నేను టెండర్లో నేను తీసుకోవటం జరిగింది. నేను అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాను, కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ అని. నేను కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయిన కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ అని రేపు ఉదయాన తమిళనాడులో కళ్యాణ్ అనేవాడు ఉన్నా లేకపోయినా ఆ కళ్యాణ్ అనే పేరు ఉండాలి అనే కోరికతో. రెండోది ఆ ఎంటర్టైన్మెంట్, మనం నిద్రలేసి ఆ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే ఉన్నాం. ప్రతిరోజు మనం ఆ జనాలందరూ ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ఆ ప్రయత్నం. నా ఒక మిత్రుడి ద్వారా ప్రపోజల్ తెలియటం, నేను వెళ్ళటం, దాంట్లో పార్టిసిపేట్ చేయటం, అది నాకు రావటం. డెఫినెట్గా జనవరికి ఆ ఫ్రూట్ని డెఫినెట్గా ఎంజాయ్ చేసే రోజు వస్తుంది. ఆ రోజు మీ అందరినీ తప్పకుండా పిలుచుకొని ప్రతి ఒక్కరూ నా జర్నీ చేసిన ప్రతి ఒక్కరిని ఆనందింపజేస్తూ సక్సెస్ఫుల్గా అవుతానని చెప్పి
ఆ భగవంతుడిని సాయినాథుడిని వేడుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. దిల్ రాజు గారితో గొడవ ఏంటి సార్ మీది? అసలు చాలా ఫూలిష్నెస్ అండి, ఒట్టిది అబద్ధం. గుర్తునే అండి అది, అంటే మామూలుగా ఈ బయట ప్రచారం అంతేనండి. ఇప్పటికి కూడా నేను ఫోన్ చేస్తే ఫస్ట్ రింక్ నా ఫోన్ చేస్తాడు ఎనీ టైం. అసలు మా ఇద్దరి మధ్యన అసలు గొడవలు లేవు, ఇది లేదు. ఈ కౌన్సిల్ ఎలక్షన్లో లేకపోతే ఈయో అలాంటి ఇది కాదు. ఆయన్ని రాంగ్ ట్రాక్లో పెట్టారు. ఓకే. రాజు పరిస్థితి ఏంటంటే, రాజు కాంట్రవర్షియల్ మనిషి కాదు, కానీ నాకు రాజు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నుంచి నాకు తెలుసు. డిస్ట్రిబ్యూటర్గా ఉండేటప్పటి నుంచి అసలు డిస్ట్రిబ్యూటర్ కాదు ఆయన. ఫస్ట్ సినిమా మణిరత్నం సినిమా కొనుక్కొని డబ్బింగ్ సినిమా కొనుక్కొని వ్యాపారం చేసినప్పుడు ఆ రోజు నుంచి మాకు తెలుసు. డిస్ట్రిబ్యూటర్ అయ్యారండి. ఆ తర్వాత ఎప్పుడో డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. అవన్నీ ఒక సక్సెస్, ఒక మనిషి సక్సెస్ ఎదగాలి, అలాంటి వాళ్ళు రావాలి, ఎదగాలి, ఇది చేయాలి. మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ లేదు, రాదు కూడా. ఎందుకనంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు థియేటర్ల వ్యాపారం ఆ నలుగురు అని. నేను ఒకటే చేస్తాను, ఈవిడ వ్యాపారం వాడిది, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. అలానే మోనోపలీ చేయకూడదు, ఇండస్ట్రీని చంపేయకూడదు. మరి కాదు సార్, ఇండస్ట్రీని చంపేసే మోనోపలీ జరుగుతుంది అని అనుకునేటప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? నేను చాలా గట్టిగా మాట్లాడతాను. శిరీష్తో అయినా అదే మాట్లాడతాను, సునీల్ నారంగతో అయినా అదే మాట్లాడతాను, సురేష్ బాబుతో అయినా అదే. సార్ నేనైతే నారాయణరావు గారు లేరు, నారాయణరావు గారు వాయిస్ ఇస్తా. నేను లేకపోతే ఒకటే డైలాగులు చెప్తా. మనందరం కానీ ఇలాగని నేల విడిచి సాంగ్ చేస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి నక్సలిజం వస్తుంది. 10 మంది అనేది వస్తుందని. అంతే కదా, 10 మంది కడుపు మండితే ఏం చేస్తారు? ఇన్క్యూరబుల్ డిసీజ్ అనుకుంటే తీసేస్తారు. సార్ అలాగే గిల్డ్ మీద మీకుండే భేదాభిప్రాయాలు ఏంటి సార్? ఇప్పుడు కూడా చెప్తున్నాను కదండి, ఇట్ ఈజ్ ఎ వేస్ట్ ఆర్గనైజేషన్. నిద్రలేస్తే కొట్టుకు చేస్తుండేది వాళ్ళు. ఇంకా వాళ్ళేంటి నాయకత్వం, వాళ్ళేంటి ఇది చెప్పండి. గిల్డ్ అనేది ఒక 20 మంది కలిపి పెట్టుకుంది ఆర్గనైజేషన్. అంటే 20 మంది కొరకు కాదండి, 20 మంది కలిపి వ్యాపారం. వాళ్ళు అనొచ్చు మేము యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సినిమాలు తీస్తున్నాం 100%. అంటే నీవు ఎలక్షన్లో ఒక దగ్గర గెలవలేకపోతే చెరువు మీద అలిగి ముడ్డి గడుక్కోకపోతే నీకే వాసన వస్తుంది. నిద్రలేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోలేకున్నారు. ఈరోజు వాళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్ళు ఉద్దిగ్గా ఉన్నారా? లేరు కదా. సో అదే ప్రాబ్లం అంటారు సార్. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి, మళ్ళీ పూర్వపు రోజులు రావాలంటే ఏదైనా మీరు ఇచ్చే సూచన కానీ సలహా కానీ కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ఏం లేదండి. మనతోటే ఉండే ప్రతి ముందు ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందండి. ప్రొడ్యూసర్ని చంపేద్దామని ఆర్టిస్టులు అనుకోకూడదు, టెక్నీషియన్లు అనుకోకూడదు, ఎగ్జిబిటర్లు అనుకోకూడదు, డిస్ట్రిబ్యూటర్లు అనుకోకూడదు. అలాగే డిస్ట్రిబ్యూటర్లను చంపేద్దామని ప్రొడ్యూసర్ అనుకోకూడదు. అలానే ఆర్టిస్టులకి టెక్నీషియన్కి మాట్లాడుకున్న డబ్బులు అవసరానికి ఎక్కువ రేట్లు మాట్లాడుకొని డబ్బులు ఎగ్గొడదామని చెప్పి ప్రొడ్యూసర్ అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు నిలబడి సమిష్టిగా ఉందామంటేనే ఈ ఇండస్ట్రీ అలా సర్వైవ్ అవుతుంది. లేకపోతే వస్తుంటారు, పోతుంటారు. రేపు ఇంకోరు ఈరోజు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ హీరోలన్నా క్యారీ అయిపోయారా చివరిదాకా? ఏ ఫ్యామిలీ అయినా క్యారీ అయిపోయిందా? ఏమీ ఉండదు. ఎన్టీ రామారావు గారి వంశం ఉంది, అవి ఎంతవరకు వస్తుంది అనేది ఎవరు చెప్పగలరు? మన మంచితనాన్ని కొంతవరకు కాపాడుద్ది. నేను అందుకే చెప్తుంటా, శ్రీకాంత్ లాంటి వాడు ఉన్నాను అనుకోండి, ఈరోజు వరకు అతను హీరో స్టార్డమ్ తగ్గినా కానీ సినిమాలు చేసి అతను బిహేవియర్. సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది బిహేవియర్ అండి. మనం మంచిగా ఉండటం, మన ఎదుటివాడు మనతో డిపెండ్ అయిన వాడు బాగుండాలని కోరుకోవటం. ఈరోజే మనం సంపాదించేసుకొని వెనకేసుకొని వెళ్తే ఏమీ చేసేది లేదు. నువ్వు జీతం తీసుకుంటున్నావు, వాడు అప్పు తెచ్చిస్తున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు. ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకోవాలని నేను చెప్తాను. సార్ థ్యాంక్ యూ సార్, అభిమానంగా ఇంత టైం నా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వ్యూస్, ఇది ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారి అంతరంగం. ఆయన మనతో ఎన్నెన్నో విషయాలు పంచుకున్నారు. అలాగే తను మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడతాను, ముక్కుసూటితనంతో ఉంటాను, ఆ ముక్కుసూటితనాన్ని తనని ఇంతకాలం కాపాడుతూ ఉందని మనతో చెప్తున్నారు. మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారండి. ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకోటి కూడా ఆయనతో త్వరలో చేస్తానండి. సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.